అయిపోయింది కదా రేషియో అండ్ ప్రొపోర్షన్స్లో. మనకు పార్ట్ 2 చూద్దాం. ఓకేనా, మనకి అనేది కింద డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. ఓకేనా, ఓకే, మనకి ఫస్ట్ ఒక విందుకి హాజరైన పురుషులు మరియు స్త్రీల మధ్య నిష్పత్తి 2:5 మరియు పురుషుల సంఖ్య 10 పెరిగి స్త్రీల సంఖ్య 20 తగ్గితే ప్రస్తుతం పురుషుల మరియు స్త్రీల సంఖ్య సమానమైంది అయినా మొదటి పురుషుల సంఖ్య ఎంత? ఓకేనా, మన ఇంగ్లీష్లో ఏంటంటే ది రేషియో ఆఫ్ మెన్ టు ఉమెన్ ఎట్ పార్టీ 2:5, ద నంబర్ ఆఫ్ మెన్ increase by 10 and the number of women decrease by 20, the number of men women become equal to what is the mean? ఏమైంది ఇక్కడ the ratio of the అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ మనకి ఎట్లున్నారు ఇక్కడ 2:5. ఓకే, 2:5 లో ఉన్నారు. ఓకేనా, ఇక్కడ మనం ఎట్లా ఉన్నారు 2:5 లో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 10 పెరిగి, ఎవరు పెరిగి 10 పురుషులు పెరిగి అంటే మేల్స్ అనేది 10 పెరిగారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి స్త్రీల సంఖ్య అనేది 20 తగ్గింది అంటే డిక్రీజ్ అయింది, ఇది మేల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు మనల్ని స్త్రీల సంఖ్య సమానం అయినా మొదట పురుషుల సంఖ్య ఎంత అని అడిగారు. ఓకేనా, మొదట పురుషుల సంఖ్య ఎంత అని అడిగారు. సింపుల్, ఏం లేదు, మన ఇక్కడ ఏంటి అంటే 2x ఇక్కడ ఎంత ఉంది మనకు, ఇది 2 అంటే ఇది మేల్స్ 2x ప్లస్ పెరిగారు కాబట్టి ప్లస్ 10 బై ఫీమేల్ ఎంత ఉన్నారు 5 అంటే 5x ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి 20 మైనస్ 20 ఈ రెండు సేమ్ కాబట్టి మనం ఏంటంటే 1/1 అంటే క్వశ్చన్ ఇచ్చాడు కదా మనకి. ఇది చూడండి సమానమైంది అంటే ప్రస్తుతం పురుషుల సంఖ్య మరియు సమానమైంది కాబట్టి 1/1 అంటే 1:1 ఉంది, మనం 1/1 రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే క్రాస్ మల్టిప్లై. అప్పుడు ఏమవుతుంది 5x మైనస్ 20 = 2x ప్లస్ 10. అప్పుడు ఏమవుతుంది 2x ఇటు వస్తే 3x, ఈ 20 అంటే ఏమవుతుంది మనకి 30 అంటే 20 ప్లస్ 10. అప్పుడు ఏమవుతుంది 3 10 మనకి x వాల్యూ ఎంత 10. ఓకే, ఒక x వాల్యూ 10 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమనుకోమన్నారు మనల్ని పురుషుల సంఖ్య ఎంత అన్నారు. పురుషుల సంఖ్య అంటే ఇది 2 అంటే 2x, అప్పుడు 2 × 10 అప్పుడు ఎంత పురుషుల సంఖ్య అనేది 20. ఒకవేళ ఫీమేల్స్ అనుకోండి 5x అంటే 5 × 10 50 అట్లా అనమాట. టోటల్ అన్నారు అనుకోండి అప్పుడు ఏంటి 50 ప్లస్ 20 ఏమవుతుంది 70. మనకి ఆన్సర్ ఇస్ 20. సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. 3 సంఖ్యల మొత్తం 13,680. ఓకే, 13,680. మొదటి సంఖ్య మూడవ సంఖ్యలో 3/5 వంతు, రెండవ మూడవ సంఖ్య నిష్పత్తి 4:7 అయినా మొదటి సంఖ్య ఏదైనా అడిగారు. ఓకేనా, మనకి ఇంగ్లీష్ ఏంటంటే ది సమ్ ఆఫ్ ది 3 numbers 13,680, ది ఫస్ట్ నంబర్ 3/5 of third number of and ratio second number to third number 4:7. what is the first number? ఓకేనా, మనకి ఏంటి అంటే ఇక్కడ 3 numbers టోటల్ అనేది మనకు 13,680 ఇచ్చారు. ఓకే, దీనిలో మనకి ఏంటంటే మూడవ సంఖ్యలో 3/5 వంతు అని అన్నారు, 3/5 ఇందులో అన్నారు. ఓకేనా, దీనిలో ఏమన్నారు మూడవ సంఖ్య నిష్పత్తి 4:7 అయినా మొదటి సంఖ్య ఎంత అని అడిగారు. ఓకేనా, ఇదేంటంటే మనకి ఫస్ట్ అండ్ థర్డ్ ఇచ్చారు కదా ఇక్కడ మనకి. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ 4:7 అవునా, 4:7 ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే చూడండి మనకి ఇది 3:5 అవుతుంది అండ్ ఇది 4:7 అవుతుంది. బట్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ 300 వచ్చింది కాబట్టి ఇది ఇటు చేంజ్ అవుతుంది. ఓకేనా, 7:4 అవుతుంది అండ్ ఇది 3:5 ఇలాగే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి 3:5 అండ్ 7:4 మనం ABC కనుక్కోవాలి. దీని వాల్యూస్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే వాల్యూస్ కనుక్కోవాలి. అప్పుడు చూడండి 7 3s are 21, 7 5s are 35, 7 4s are 20.
ఇప్పుడు ఏమొచ్చింది మనకి 21:35:20. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమనుకోమన్నా మనని ద ఫస్ట్ నంబర్ అనుకోమన్నా. ఫస్ట్ నంబర్ అంటే ఇది ఫస్ట్ నంబర్, ఇది సెకండ్ నంబర్, ఇది థర్డ్ నంబర్. ఫస్ట్ నంబర్ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది 21/21 + 36 56 56 + 20 76 ఇంటూ టోటల్ నంబర్ 13680. ఓకేనా? 76 2తో మనం చేద్దాము. 2 3s 2 8s 2 6s and 2 8s 2 4s 0 2 19s 2 3s 2 4s 2 2s and 0 19 18s and 0 కి 0. అప్పుడు ఏమవుతుంది 21 into 180. మనకి 180 21 ఎంత 100 188 1 0 16 2 1s 2 and 3 0 8 7 3 7 8 0. మనకు ఆన్సర్ ఏంటి 3780. ఓకేనా? మనకు ఆన్సర్ వచ్చేసి ద మొదటి సంఖ్య అంటే ఫస్ట్ నంబర్ ఏంటంటే 3780. ఓకే, మన సెకండ్ నంబర్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ సెకండ్ నంబర్ కావాలనుకోండి 35/76 ఇంటూ 13680 చేసుకోవాలి. ఒకవేళ మనకి థర్డ్ నెంబర్ అనుకోండి 20/76 ఇంటూ 13680 చేసుకోవాలి. దీని వాల్యూ వస్తుంది, దీని వాల్యూ వస్తుంది. ఓకేనా? ఒక బాలుడు తన మిత్రులకి ఎట్లా వంచాడు 1/3 1/4 1/5 1/6 తన మిత్రులకి చాక్లెట్ పంచాడు. ఆ విభజన చేయడానికి ఆ వార్డు వద్ద ఉండవలసిన కనీస చాక్లెట్ సంఖ్య అని అడిగారు. ఓకేనా? ఆ విభజన చేయడానికి ఆ బాలుడు దగ్గర ఉండవలసిన కనీస చాక్లెట్ సంఖ్య మనం చేయడానికి మనకి ఏంటంటే చూడండి, ఈ కనీస సంఖ్యని రావడానికి అంటే చాక్లెట్ సంఖ్య రావడానికి మనం ఈ ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. 3 4 5 6 3 1 3 1s and 4 కామన్ వస్తుంది, 5 వస్తుంది, 2s. ఓకే, నెక్స్ట్ 2 తీసుకున్నాం. 1 2 2s and 5 and 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది 3 2s and 2 into 5 3 2s 6 6 2s 12 12 5s 60 60 is the answer. అంటే ఆ బాల్ దగ్గర ఉండవలసిన కనీస చాక్లెట్ సంఖ్య ఎంత అంటే 60 is the answer. ఏ కనిష్ట సంఖ్యను తీసేస్తే మనకి 1:2 గా మారుతుందని అడిగారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకేంటి అంటే 7:11 ఇచ్చారు. 7 మైనస్ మనకి తీసివేస్తాం కాబట్టి మైనస్ ఏ కనిష్ట సంఖ్య తెలియదు కాబట్టి x బై అండ్ 11 మనకి దీంట్లో కూడా తెలియదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది 1/2 మారుతుంది కాబట్టి 1/2. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు ఏమవుతుంది 2 into 7 minus x is equal to 1 into 11 minus x. అప్పుడు ఏమవుతుంది 2 7s 40 2 into x 2x is equal to 1 into 11 11 1 into x x. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి 11 ఇటు వస్తే 3 and 2x ఇటు వెళ్తే ఏమవుతుంది x x is equal to 3 వచ్చింది. ఓకేనా? దీన్ని ఏం చేయాలంటే x is equal to 3 ని మనం ఏం చేయాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దేని నుంచి వెళ్ళి దీన్ని ఏం చేయాలంటే 3 ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది 4 8. అప్పుడు ఏమవుతుంది 4 1s 4 2s 1:2. మనకు ఆన్సర్ వచ్చేసి 1:2. ఓకేనా? ఏ సంఖ్యను తీసివేస్తే కనిష్ట నిష్పత్తిగా మారుతుందంటే 1:2. మనకు ఆన్సర్ వచ్చేసి 1:2. ఓకే, మనకి 5th క్వశ్చన్ చూద్దాము. ఒక సంఖ్యలో 20% విలువ మరొక సంఖ్యలో 30% విలువకు సమానం. ఆ రెండు సంఖ్యల మొత్తం 180 అయినా చిన్న సంఖ్య ఏదైనా అడిగారు. ఇంగ్లీష్ లో వచ్చేసి మనకి 20% of one number equal to 30% of another number is sum of the two numbers 180. What is the smallest number? ఓకేనా? మనకేంటి అంటే వన్ నంబర్ అంటే 20% ఒకటి
అండ్ మనకి సెకండ్ నెంబర్ వచ్చేసి ఎంత ఇచ్చారు మనకి 30% ఈక్వల్ అని ఇచ్చారు. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత 180. ఓకేనా, మనం దీన్ని ఏ అనుకుందాం. ఏ ఇంటూ 20% అంటే ఎంత 20/100. ఓకేనా, 30% అంటే రెండు సమానం అన్నాడు కాబట్టి నేను ఈక్వల్ టు తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి బి ఇంటూ ఎంత ఉంది 30/100. ఓకేనా, 0 0 క్యాన్సల్, 2 5 అండ్ ఇక్కడ కట్ అవుతుందా, కట్ కాదు. చూడండి a ఇంటూ 1/5 ఇంటూ b ఇంటూ 0 0 క్యాన్సల్ కాబట్టి 3/10. అప్పుడు a బై b ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, ఈ 5 అనేది వెళ్తే 15/10. 5 3s 5 2s. a by b is equal to 3/2. 3/2. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం అడిగారు దీనిలో, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్, చిన్న సంఖ్య ఏదని మనం అడిగారు. ఓకేనా, a is to b is equal to ఏంటి మనకి 3 is to 2. అవునా, దాని చిన్న నంబర్ ఏది 2, స్మాలెస్ట్ నంబర్ ఏంటి 2. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ మనకి 5 పార్ట్స్. అవునా, 5 పార్ట్స్ అన్నప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ తీసుకొని మనం కింద బై చేసుకున్నాం అంటే 5. ఓకేనా, మన స్మాలెస్ట్ నెంబర్ అడిగినట్టు స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాం. ఒకవేళ బిగ్గెస్ట్ నెంబర్ అడిగితే మనం బిగ్గెస్ట్ నెంబర్ తీసుకున్నాం, 3 తీసుకున్నాం. ఓకేనా, స్మాలెస్ట్ నెంబర్ అంటే కాబట్టి 2 బై టోటల్ ఎంత 5 ఇంటూ మనకి టోటల్ ఎంత ఇచ్చారు ఇక్కడ 180. అర్థమైనా, మనకి 3/2 వచ్చింది. మన స్మాలెస్ట్ నెంబర్ అంటే 2 తీసుకున్నాం, 2/5 ఇంటూ 180. అప్పుడు చూడండి 5 3s 5 30 ఉంటుంది, 6 అంటే 2 ఇంటూ 36 ఎంత 72. 72 ఇస్ ద ఆన్సర్. ఒకవేళ మనకు పెద్ద సంఖ్య అడగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి 3/5 అంటే పెద్ద సంఖ్య ఇదే కదా. ఇప్పుడు 3/5 ఇంటూ 180 36 3 ఇంటూ 36 అప్పుడు 198. ఓకేనా, పెద్ద సంఖ్య అంటే అది. ఓకే, మనం ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాము. ఒక సంఖ్యలో 0.25 విలువ మరొక సంఖ్యలో 1.5 విలువకి సమానం, వాటి మొత్తం 70 అయినా పెద్ద సంఖ్య ఏది? ఇంగ్లీష్ లో మనకి ఇఫ్ 0.25 of one number is equal to 1.5 of another number and their sum is 70, what is the large number అని అడిగారు. ఇక్కడ సేమ్ క్వశ్చన్, ఇంత ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్. మనకి ఏ ఏంటి అంటే 0.25 ఇచ్చారు అండ్ బి వచ్చేసి మనకి 1.5 ఇచ్చారు. ఓకేనా, ఈ రెండు అనేది మన విలువకి అంటే సమానం అని ఇచ్చారు. ఓకేనా, మరొక సంఖ్యకి సమానం అని ఇచ్చారు. వాటి మొత్తం 70 అయినా, వీటి మొత్తం అనేది మనకి 70 అని ఇచ్చారు. ఆయన దీనిలో పెద్ద సంఖ్య కనుక్కోమన్నారు, లార్జెస్ట్ నంబర్ అనేది మనకి కనుక్కోమని చెప్పారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు 0.25 అంటే a ఇంటూ 0.25 ఈజ్ ఈక్వల్ టు రెండు సమానం కాబట్టి ఈక్వల్. ఓకేనా, b ఇంటూ 1.5 5 అంటే పక్కకి ఏమున్నట్టు మనకి 0 ఉన్నట్టు. ఓకేనా, మనం 0 పెట్టేసుకున్నాం. చూడండి 0కి 0 క్యాన్సల్, అప్పుడు a ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 150. ఓకేనా, 5 5s 5 3s and 0. నెక్స్ట్ 5 6 అప్పుడు ఏమవుతుంది a ఇంటూ 1 అండ్ b ఇంటూ 6 అప్పుడు ఏమవుతుంది a బై b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 6/1. ఓకేనా, ఇప్పుడు ఏమంటారు లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ అంటే ఏంటిది 6 అంటే 6 బై మొత్తం ఎంత ఉంది మనకి 6 + 1 7. మొత్తం ఎంత మనకి ఇక్కడ ఇచ్చింది 70. అంటే ఇది ఎట్లా అంటే మనకి మొత్తం అనేది 70 అయితే అంటే లార్జెస్ట్ నంబర్ అంటే పెద్ద నంబర్ కి ఎంత? ఓకేనా, క్రాస్ మల్టిప్లై. అప్పుడు ఏమవుతుంది 6 × 70/7.
ఎందుకు ఈ స్టెప్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇది అర్థం కావడానికి చెప్తున్నా మీకు. ఓకేనా, 7 10 అప్పుడు ఏమవుతుంది 6 into 10 60. 60 is the answer. పెద్ద సంఖ్య ఏదంటే ఇది, చిన్న సంఖ్య అయినప్పుడు మనం 1 తీసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 60. మనం 7th క్వశ్చన్ చూద్దాము. 475 రూపాయలని ఏబి వద్ద 2:3 నిష్పత్తిలో పంచగా ఏ వాటా ఎంత అని అడిగారు. ఓకే, మనకి చూడండి 475 rupees are dividing between the A and B in the ratio 2:3. What is the A share? 475 rupees. 475 rupees ని 2:3 లో పంచారంట. దీనిలో మనకి ఏంటంటే ఏ వాటా ఎంత అని అడిగారు. ఓకేనా, 475 రూపాయలని మనకి 2:3 లో పంచారన్నమాట. దీనిలో మనకి ఏ వాల్యూ ఎంత అనేది అడిగారు అన్నమాట. ఓకేనా, ఇది ఏ అండి, ఇది బి. ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఏంటి మనది 5. ఓకేనా, 2:3 యొక్క టోటల్ పార్ట్స్ ఏంటి మనకి 5. ఇప్పుడు ఏం అనుకోమన్నారు, మనకి ఏ అనుకోవాలి. ఏ అనుకోవాలప్పుడు ఏం చేయాలి అంటే ఇది 2 వేసుకొని టోటల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. అప్పుడేంటి 4 into 475 టోటల్ వేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థం కావడానికి మళ్ళీ చెప్తున్నా, ఇటు సైడ్ చూడండి. ఇప్పుడు మనకి 2 అడిగారు అవునా, మనకి టోటల్ 5 పార్ట్స్ ఎంత ఇక్కడ 475 అవునా. మనకి ఇక్కడ ఏం అడిగాడు, ఏది అడిగాడు అంటే ఏది ఎంత 2 అంటే 2 into 475 by 5. ఓకేనా, మీకు అర్థమవుతుందని నీట్గా ఇట్లా చెప్తున్నాను నేను. ఓకేనా, అప్పుడేంటి 5 9s ఓకేనా 45 అండ్ ఎంత ఉంది 25 ఉంటుంది అవునా. అప్పుడు 5 5s అప్పుడు ఎంత 2 into 95. 2 into 95 ఎంత 190. ఓకేనా, మనకి ఏ వాల్యూ అనేది 190. ఆన్సర్ ఇస్ 190 ఏ వాల్యూ ఇది. ఒకవేళ బి వాల్యూ వెళ్ళాలనుకోండి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 3 అడగాలి. ఓకేనా, ఇక్కడ 2 అడిగారు కదా, 3 అడిగితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, మనకి ఆన్సర్ వచ్చేసి 190. ఓకే, మనకి 8th క్వశ్చన్ వచ్చేసి some money is divided between the A and B and C. For every 20 paisa A gets, B gets 30 paisa. For every 50 paisa B gets, C gets 1 rupees. C shares is 180. What is the total amount of divided? Okay, మనకి ఇక్కడ కొంత అసలుని ABC కి పంచారు అన్నమాట. ABC కి పంచారు. ఓకే, A 20 పైసా అండ్ పొందిన ప్రతిసారి B 30 పైసా. ఓకే, అండ్ నెక్స్ట్ B 50 పైసా అండ్ ప్రతిసారి C 1 రూపీ. ఓకేనా, 1 రూపీ. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని మనము రేషియో దగ్గర చూసుకుంటే ఇది 20 ఇది 30. ఓకేనా, ఇది 50 ఇది ఎంత అవుతుంది, ఇది 1 రూపీ అంటే 100. ఓకేనా, అంటే ఈ 50 పైసా 1 రూపీ అంటే 100. 1 రూపీ అంటే మనకి ఏంటంటే 100. ఓకేనా, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఉంది 5 2s ఎంత 2:3 అండ్ 1:2. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఏ ఇది బి ఇది బి ఇది సి. ఇప్పుడు మనకి ఏ విలువ బి విలువ సి విలువ కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తాం 2:3 అండ్ 1:2 ఇట్లా చేసుకోవాలి. ఓకేనా, 2 into 1 2, 3 into 1 3 and 3 into 6 3 into 2 6 2:3:6. ఇప్పుడు మనకి ఏం అడిగారు, క్వశ్చన్ ఏం అడిగారు, సి వాటా 180 రూపీస్ అయినా వారి మధ్య పంచవలసిన మొత్తం సొమ్ము ఎంత అని అడిగారు. వాళ్ళకి పంచవలసిన మొత్తం సొమ్ము ఎంత. మనకి సి వాటా ఎంత, సి వాటా ఎంత 180. మొత్తం సొమ్ము అంటే 2 + 3 5 5 + 11 11 ఎంత అని అడిగారు. 11 into 180 by 6 6 3 ja 18 and 30 into 11 అప్పుడు ఏమవుతుంది 330. 330 is the answer. అంటే మొత్తం మధ్య పంచబడే వారి మధ్య పంచబడిన మొత్తం సొమ్ము ఎంత 330. ఆన్సర్ ఇస్ 330.
ఓకేనా. మనకు ఏబిసి ఇచ్చారు, ఇక్కడ ఏ అనేది 20 పైసా, బి అనేది 30 పైసా అండ్ బి అనేది మన 50 పైసా, సి అనేది 1 రూపీ. 1 రూపీని మనం ఎట్లా రాసుకున్నాం అంటే 100 పైసా రాసుకున్నాము. ఓకేనా. 20, 30, 50, 100. ఓకేనా. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, 5 2s. ఓకే. 2:3, 1:2. ఇప్పుడు దీన్ని 2:3, 1:2 మనం కనుక్కున్నాము. 2:3:6 వచ్చింది. మనకి సి అడిగారు కాబట్టి సి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి 6 యొక్క పార్ట్స్ 180 అయితే టోటల్ పార్ట్స్ 11 ఎంత అని అడిగారు. 11 ఎంత అంటే 11 క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 330 వచ్చింది. ఓకే. మనకి 9th క్వశ్చన్ వచ్చేసి Rs 1000 is divided among A and B and C. A gets 20 and B gets 30 and C gets 50 is the remaining amount of divided among the in ratio 1:2:3. What is the A ratio అడిగారు. ఓకేనా. వాట్ ఈస్ ద ఏ రేషియో అడిగారు. మన తెలుగులో వచ్చేసి చూడండి, 1000 రూపాయలు ఏబిసి మధ్య పంచారు. ఏ వాటా 20 రూపీస్, బి వాటా 30 రూపీస్ అండ్ సి వాటా 50 రూపీస్. తగ్గిస్తే వాటి మధ్య నిష్పత్తి 1:2:3 గా ఉంటుంది. అయినా మొదట ఏ వాటా ఎంత. ఓకేనా. 1:2:3 గా ఉంటుంది. వాటి ఏ వాటా ఎంత అని అడిగారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి ఎంత ఇచ్చారు 1000. ఓకేనా. మనకి 20, 30, 50 ఏబిసి తగ్గిస్తే అన్నారు. అంటే అప్పుడు ఏం చేయాలి, 1000 లెక్కలు మనం తీసేయాలన్నమాట. ఓకేనా. 20 + 30 + 50 అప్పుడు ఏమవుతుంది 1000 మైనస్ ఏమవుతుంది 20 + 30 50, 50 + 50 100. ఓకేనా. మనకేంటి అంటే A20 ఇచ్చారు, B30 ఇచ్చారు, C వాటా 50 ఇచ్చారు. ఓకేనా. దీనిలో తగ్గిస్తే వాటా నిష్పత్తి 1:2:3 ఉంటుంది అన్నారు. అయినా మొదటి వాటా ఎంత అడిగారు. ఓకేనా. మాట అన్నప్పుడు ఏం చేశారంటే 1000 దగ్గరికి 20 + 30 + 50 తీసేసాను అనమాట. అప్పుడు ఏమవుతుంది 1000 - 100 ఏమవుతుంది 900. మనకు వచ్చింది ఏంటి 900. ఇప్పుడు మనం ఏ వాటా అడిగారు, ఏ వాటా అడిగినప్పుడు ఏంటంటే మనకి ఏ వాటా అంటే ఏది, ఇది. బి వాటా అంటే ఇది, సి వాటా అంటే ఇది. ఓకేనా. ఏ వాటా అంటే ఇది చేసుకోవాలి 1/, మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ 1 + 2 3 అండ్ 3 1 + 2 3 3 + 3 6 పార్ట్స్. ఓకేనా. by 6 into ఎంత మొత్తం ఎంత మనకి 900. అప్పుడు ఏమవుతుంది 3 2s 3 3s 2 150. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 150. మనకి ఆన్సర్ వచ్చేసి 150. ఓకేనా. మనకి ఏంటంటే ఏ వాల్యూ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు. ఓకేనా. మనకి 1:2:3 లో ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఓకేనా. ఇప్పుడు ఏంటి మనకి 1000 ఇచ్చారు, ఏబిసి ఎంత అనేది 1000 ఇచ్చారు. ఈ 1000కి వెళ్ళి మనం మైనస్ చేసాము. ఇప్పుడు 900 వచ్చింది టోటల్ వాల్యూ అనేది. మనకి 1 పార్ట్ అంటే ఏ వాల్యూ కావాలి కాబట్టి మనం 1/6 చేసుకున్నాం. టోటల్ పార్ట్స్ by 6 చేసుకొని ఇంటూ 900 వేసుకున్నాం. ఓకేనా. దీంట్లో మనం రాసుకోవచ్చు. ఎట్లా రాసుకుంటే 6 part is equal to 900 అయితే 1 part is equal to ఎంత అంటే 1 into 900 by ఇట్లా 6 కూడా డైరెక్ట్ 150 కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. మన 10th క్వశ్చన్ వచ్చేసి ది రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ సీట్స్ ట్రైన్ is 2:3:5. ఓకేనా. ట్రైన్ seats. ఓకేనా. The ratio of the ticket price of the classes 3:2:1. The prices అనేది 3:2:1. If the total revenue collected from the train 8,500. Okay, rupees. What is the revenue collected from the first class and seats? First class seats. ఓకేనా. మనకి ఏంటంటే ఒక రైల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఒక మధ్య నిష్పత్తి అంటే సీట్ల సంఖ్య నిష్పత్తి మనకు 2:3:5 ఇచ్చారు. ఆయా తరగతుల టికెట్ల ధర నిష్పత్తి 3:2:1 ఇచ్చారు. రైలు నుండి మొత్తం 8,500 అయితే మొదటి తరగతి నుండి మొత్తం సమయం ఎంత అని అడిగారు. ఓకేనా. మనకు సీట్ల సంఖ్య అనేది ఇక్కడ నిష్పత్తి ఇచ్చారు. ఓకే. మనకు ధరల నిష్పత్తి కూడా ఇచ్చారు. మనకు టోటల్ రెవెన్యూ అనేది 8,500 ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు మొదటి తరగతి నుండి వసూలైన అంటే ఓన్లీ మొదటి తరగతి నుంచి వసూలైన టికెట్ ఎంత అనేది మనం అడుగుతున్నారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2:3:5 ఉంది కదా. దాని కింద మళ్ళీ ఏం చేయాలంటే 3:2:1 చేసుకోవాలి.
అప్పుడు ఏమవుతుంది 2 3s 6 3 2s 6 అండ్ 5 1s 5 అప్పుడు ఏమవుతుంది 6:6:5 అవునా అప్పుడు ఏమవుతుంది మనకి మొత్తం ఎంత ఇచ్చారు 8500 ఇప్పుడు మొత్తం దీని పార్ట్స్ మొత్తం ఎంత 6 + 6 12 12 + 5 17 ఓకేనా మనకు అడిగింది ఏంటిది ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాస్ అవుతుంది ఇది సెకండ్ క్లాస్ అవుతుంది ఇది థర్డ్ క్లాస్ అవుతుంది అప్పుడు ఫస్ట్ క్లాస్ కాబట్టి 6/17 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ 17 ఎంత మనకి 8500 టోటల్ ఓకేనా ఇప్పుడు మనకి ఎట్లా 17 5s 85 0 కి 0 ఓకేనా 6 × 5 30 0 and 0 అంటే 3000 మన ఆన్సర్ వచ్చేసి 3000 ఏ యొక్క ఫస్ట్ ది మనకి ఏది 3000 ఓకేనా ఏది వచ్చేసి మనకి టికెట్ ధర అనేది 3000 అంటే మనకి ఫస్ట్ క్లాస్ ఎంత అంటే 3000 ఒకవేళ బి కనుక్కోమన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇది ఎన్ని బి ఎన్ని పార్ట్స్ 6 బై టోటల్ ఎన్ని మనకి ఎన్ని పార్ట్స్ 17 అవునా 17 into 8500 ఓకేనా ఇది ఏమొస్తుంది 3000 వస్తుంది 17 5s 5 6s 30 0 కి 0 ఒకవేళ మనకి థర్డ్ క్లాస్ కనుక్కోమని అనుకోండి ఇది మనకి ఫస్ట్ క్లాస్ ఇది సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కనుక్కోమంటే ఏం చేయాలి 5/17 into 8500 అప్పుడు ఎంత 5s అప్పుడు ఏమవుతుంది 2500 ఓకేనా ఇప్పుడు చూడండి ఇది 3000 + 3000 ఎంత 6000 6000 + 2500 8500 వచ్చిందా 8500 ఓకేనా మనం అడిగింది ఫస్ట్ క్లాసే బట్ నేను ఏం చెప్తున్నా అంటే ఇవి రెండు కూడా ఎట్లా చేయాలని చెప్తున్నా మన లాస్ట్ యాడ్ చేసినా కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ యాడ్ చేసినా కూడా మనకి 8500 వచ్చిందంటే వాడు ఇచ్చిన మొత్తం వచ్చింది అట్లా ఏది అడిగినా చేయడానికి అట్లా చెప్పాను అనమాట ఓకే మనకి 11th క్వశ్చన్ వచ్చేసి 11,500 rupees are shared among the 3 men 4 men and 4 women and 5 girls the ratio of the share of 1 man 1 woman and 1 girl 2:3:1 what is the share of the 1 woman ఓకేనా మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ 11,500 రూపీస్ ని ముగ్గురు పురుషులకి నలుగురు స్త్రీలకి 5 అమ్మాయిలకి పంచారు ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక అమ్మాయి గల నిష్పత్తి 2:3:1 అయినా ఒక స్త్రీ వాటా ఎంత అని అడిగారు ఓకేనా మనం చూడండి ఇక్కడ మేల్ ఎంతమంది ముగ్గురు ఓకేనా అండ్ మనకి స్త్రీలు ఉమెన్స్ ఎంతమంది నలుగురు ఓకే నెక్స్ట్ మనకి అమ్మాయిలు వచ్చి ఎంతమంది గర్ల్స్ మనకి 5 ఓకేనా 3 మెన్స్ 4 ఉమెన్స్ 5 గర్ల్స్ ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక అమ్మాయి నిష్పత్తి 2:3:1 2:3:1 గా ఇచ్చారు ఓకేనా ఎంత ముందు సేమ్ ప్రాసెస్ ఏం లేదు ఇప్పుడు చూడండి ఈ 3:4:5 అండ్ 2:3:1 ఓకేనా మనం దీని 3 వాల్యూస్ అనుకోని సేమ్ ఇంత ముందు లాగానే ఎవరు అడిగారు మనకి లాస్ట్ క్వశ్చన్ లో ఏమి అడిగారు ఒక స్త్రీ వాటా అడిగారు ఓకేనా స్త్రీ వాటా అనేది మనం కనుక్కుంటే అయిపోతుంది అంటే స్త్రీ వాటా అంటే ఉమెన్స్ కనుక్కుంటే అయిపోతుంది ఓకేనా 3 2s 6 4 3s 12 5 1s 5 అప్పుడు ఏమొచ్చింది మనకి 6:12:5 వచ్చింది ఓకేనా 6:12:5 మనకి ఏంటి ఇక్కడ ఇది మెన్ అవుతుంది ఇది ఉమెన్ ఇది గర్ల్ అవుతుంది అవునా ఇప్పుడు మనకి ఉమెన్ కావాలి కాబట్టి అక్కడ ఏమడిగాడు ఉమెన్ అడిగాడు కాబట్టి మనకి ఏంటి అంటే ఉమెన్ ఏముంది 12 ఓకేనా నెక్స్ట్ ఈ మొత్తం ఎంత మొత్తం పార్ట్స్ ఎన్ని 6 + 2 6 + 12 ఎంత 18 + 5 23 ఓకేనా నెక్స్ట్ మనకి ఎంత ఉంది మొత్తం టోటల్ 11,500 ఓకేనా మీకు అర్థమైందా ఇక్కడ ఏంటంటే చూడండి మనకి రేషియో ఇచ్చారు మెన్ ఉమెన్ అండ్ గర్ల్స్ 3:4:5 ఓకేనా ఇక్కడ ఏంటి అంటే అమ్మాయిల గల నిష్పత్తి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ అమ్మాయిల నిష్పత్తి అయినా మనకి స్త్రీల నిష్పత్తి ఏం ఇచ్చారంటే 2:3:1 ఇచ్చారు నేను ఏం చేశానంటే 3:4:5 రాసుకున్నాను ఓకేనా మనకి 2:3:1 వేస్తే 3 × 2 6 4 × 3 12
5 into 1 5. ఓకేనా, అప్పుడు ఏమొచ్చింది మనకి 6:12:5 రాసుకున్నాను. ఇదేంటి అంటే మనకి ఉమెన్ ఎంత ఉన్నది 12 బై టోటల్ ఎన్ని పార్ట్స్ మనకి 6 + 12 18 + 5 23. ఏం చేస్తామంటే మనం చూడండి 23 5s ఓకేనా 0కి 0 12 into 500 అప్పుడు ఏమవుతుంది మనకి 6000. ఆన్సర్ ఈస్ 6000. అంటే మనం ఉమెన్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి మళ్ళీ 6 బై అంటే 6 ఉంది కాబట్టి 6 టోటల్ పార్ట్స్ 23 into 11,500. ఒకవేళ మనకి గర్ల్స్ అనుకోవాలనుకోండి 5 by 23 into 11,500 మనకి ఇది మెన్ వస్తుంది, ఇది గర్ల్స్ వస్తుంది. ఆన్సర్ ఇస్ మనకి ఏంటంటే ఉమెన్ అడిగారు కాబట్టి ఉమెన్ ఎంత అంటే 6000. మనకి 12th క్వశ్చన్ Rs 6,000 rupees is divided by among the A, B and C. 1/3 of A share, 1/4 share and of B share and 1/5 of C share are all equal to what is the C share అని అడిగారు. ఓకే 6,000 రూపీస్ 6,000 రూపాయలని ఏబిసికి పంచారు. ఏ వాటాలో మూడో వంతు, బి వాటాలో నాలుగో వంతు, సి వాటాలో ఐదవ వంతు. ఓకే పరస్పరం సమానమైన వాటి అయినా సి వాటా ఎంత అయినా ఏం అడిగారంటే మనకి సి వాటా ఎంత అనేది మనకి అడిగారు అన్నమాట. ఓకేనా ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఇది ఏ వాటా, ఇది బి, ఇది సి వాటా. అంటే మనం ఇది A/3 = సమానం కాబట్టి అండ్ ఇది B/4 ఇది C/5. అప్పుడు ఏమవుతుంది A అనేది 3, B అనేది 4, C అనేది 5. మనకి ఏం కనుక్కోమన్నాడు C వాటా ఎంత అన్నాడు. C వాటా ఏముంది మనకి 5. ఓకేనా టోటల్ ఎంత 3 + 4 7, 7 + 5 12. ఓకేనా మొత్తం ఎంత ఇచ్చారు మనకి ఇంటూ 600. అంటే మనం చూడండి టోటల్ పార్ట్స్ అంటే టోటల్ పార్ట్స్ మన 600 అయితే ఓన్లీ 5 పార్ట్ అంటే సి వాటా ఎంత 600 into 5/12. అప్పుడు ఏమవుతుంది 12 5s అంటే 50 into 5 అప్పుడు ఏమవుతుంది 25 అవుతుంది 250 అంటే 250 అవుతుంది. మనకి 13th క్వశ్చన్ వచ్చేసి A, B, C have shares in a business. B shares is each A share and C share is 40 rupees. More than 50 share if the total of the share is 240 rupees. What is the C share? ఓకేనా మనం తెలుగులో చూసుకుందాం. ఏ వాటాకు రెట్టింపు B వాటా, B వాటాకి C వాటాకి 40 తక్కువ, వారి వాటాల మొత్తం 240 అయినా C వాటా ఎంత? మనకేమి ఇచ్చారు ఏ వాటాకి రెట్టింపు B వాటా. ఓకే మన ఏ వాటా X అనుకుంటే B వాటా రెట్టింపు అన్నాడు కాబట్టి మనకు 2X. ఓకేనా ఇంకోటి ఏమడిగారు, ఇంకోటి ఏమి ఇచ్చారు అక్కడ C వాటాకి 40 రూపాయలు తక్కువ అని ఇచ్చారు. అంటే దీనికంటే ఇది రెట్టింపు, దీనికంటే మళ్ళీ మనకి 40 రూపాయలు తక్కువ అంటే 2X - 40. ఓకేనా వాటి వాటాల మొత్తం 240 అయినా C వాటా ఎంత అని అడిగారు. ఓకేనా ఈ వాటాల మొత్తం 240 అంటే దీని మొత్తం అనేది 240 ఇచ్చారు. ఓకేనా ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ చూడండి ఏ వాటాకు రెట్టింపు B వాటా అంటే 2X అవుతుంది రెట్టింపు కాబట్టి 2X అండ్ C వాటాకి 40 తక్కువ అన్నప్పుడు 2X - 40. ఓకేనా దీని మొత్తం ఎంత అన్నాడు మనకి 240 అన్నాడు. అప్పుడు ఏమవుతుంది X + 2X + 2X - 40 is equal to 240. ఓకేనా ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు C వాటా ఎంత అని కనుక్కోమన్నాడు. ఓకేనా C వాటా ఎంత అనేది మనకు కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి మనకి X + 2X 3X 3X + 2X 5X - 40 is equal to 240. అప్పుడు 5X is equal to 240 ప్లస్ ఇది వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది 40. అప్పుడు ఏమవుతుంది 5X is equal to 280 and X is equal to 280/5. 5
5 and 6. X is equal to ఏమొచ్చింది మనకి 56. అవునా? ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? C వాటా అని అడిగాడు. C వాటా అన్నప్పుడు ఏంటిది ఇక్కడ 2x minus 40. ఓకేనా? దీన్ని x మీద అలా సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 56 minus 40. ఓకేనా? ఈ C ని ఏం చేసామంటే దీనిలో x వాల్యూని దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసాం దీనిలో. ఓకేనా? 2 into 56 ఎంత? 112 minus 40. అప్పుడు ఏమవుతుంది? 112 minus 40 ఏమవుతుంది? 72. 72 is the answer. C వాటా ఎంత అంటే C షేర్ ఎంత అంటే 72. ఓకేనా? C షేర్ అంటే 72. X షేర్ అడిగిన అనుకోండి అప్పుడు ఇది 56 అవుతుంది. ఒకవేళ B షేర్ అడిగిన అనుకోండి 2 into 56 అంటే 112. B షేర్ అవుతుంది, C షేర్ అవుతుంది. C is the answer 72. మనకి 14th వచ్చేసి in a class ratio of the boys girls is 5:3. Ratio of the boys and girls is మనకి 5:3. The number of the boys decreased by 10% and the number of girls increased by 20%. What is the new ratio? ఓకేనా? మనకేంటంటే ఇక్కడ తెలుగులో చూడండి, ఒక తరగతిలో అబ్బాయిలు గల నిష్పత్తి 5:3. అబ్బాయిల సంఖ్య 10 తగ్గి అమ్మాయిల సంఖ్య 20 పెరిగి కొత్తగా ఏర్పడే నిష్పత్తి ఎంత అని అడిగారు. లేదండి, సింపుల్. ఏమవుతుంది మనకి చూడండి, 100 మైనస్ డిక్రీజ్ అయింది కాబట్టి మనకి -10. అప్పుడు ఏమవుతుంది? 90%. ఓకేనా? ఇది ఇంక్రీజ్ అయింది కాబట్టి 100 + 20 అంటే 120. అప్పుడు ఏం రాసుకుంటాం? 90/100 5 into 90/100 ఈస్ట్ మనకి 3 into ఇంక్రీజ్ అయింది కాబట్టి 120/100. ఓకేనా? 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. ఓకేనా? 5 2s అప్పుడు ఏమవుతుంది? 9/2 ఈస్ట్ అండ్ ఇక్కడ 2 5s 2 6s. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 3 into 6 18/5 18/5. అప్పుడు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 5 9s 45 2 18s 36. ఓకే, మనకి ఇట్లా క్రాస్ మల్టిప్లై అన్నమాట. ఇది ఇట్లా వచ్చినప్పుడు మన వాల్యూస్ అనేది క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 9 into 5 45 2 into 18 36. అప్పుడు చూడండి, ఇది 3 1s and 3 5s and 3 1s 3 2s and 3 5s and 3 4s అంటే ఆన్సర్ 5:4. ఓకేనా? మనకి కొత్తగా ఏర్పడే నిష్పత్తి ఎంత అంటే 5:4. ఆన్సర్ ఇస్ 5:4. మనకి 15th క్వశ్చన్ వచ్చేసి a mixture of 40 liters of milk and water has a ratio of milk to water 3:1. How much pure water should be added the mixture so that ratio become 1:3? మన తెలుగు ఏంటంటే 40 లీటర్ మిశ్రమ ద్రావణంలో పాలకి నీళ్లకు మధ్య నిష్పత్తి 3:1. ఆ ద్రావణంలో ఎంత స్వచ్ఛమైన నీటిని కలిపితే ఆ నిష్పత్తి 1:3గా మారుతుంది. ఓకేనా? ఆ 40 లీటర్స్ ఓకేనా మిశ్రమ ద్రావణం అనేది నీళ్ళ నిష్పత్తి ఎంత అంటే 3:1. ఓకే, అందులో ఎంత స్వచ్ఛమైన నీటిని కలిపితే అది 1:3గా మారుతుందని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఇది మనకేంటి అంటే చూడండి, ఇది 40 లీటర్స్. అవునా? ఈ 40 లీటర్స్ లో మనకి చూడండి, ఇది 40 అంటే ఇది 3:1 ఇచ్చారు. దీన్ని మనం ఎట్లా డివైడ్ చేయొచ్చు అంటే ఇది 30 లీటర్స్, ఇది 10 లీటర్స్ డివైడ్ చేయొచ్చు కదా. అంటే చూడండి, ఇది 40 ఉంది, ఇది మొత్తం ఎన్ని పార్ట్స్? ఇది 4 పార్ట్స్. అంటే ఒక్క పార్ట్కి ఎంత అన్నట్టు 10. అవునా? 10 అయినప్పుడు ఇక్కడ ఒక్క పార్ట్కి 10 అయినప్పుడు 3 ఉన్నప్పుడు ఎంత? 30. అప్పుడు ఇక్కడ 1 ఉంది, అప్పుడు ఎంత? 10. ఇప్పుడు మన ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఇది పాలు, ఇది నీరు.
అవునా? అప్పుడు ఇదేమవుతుంది, ఇది మిల్క్, ఇది వాటర్. ఓకే, ఇప్పుడు చూడండి మనకేమన్నారు 1.3గా మారుతుందని ఇచ్చారు. అప్పుడు మనకి మిల్క్ 30 బై మనం ఎంత కలుపుతామని ఏమనుకుంటాం అంటే x అనుకుంటాం, ప్లస్ ఇది ఎంత ఉంది వాటర్ అనేది 10, అంటే మనం ఎంత యాడ్ చేస్తున్నాం వాటర్ తెలియదు కాబట్టి మనం x అనుకుంటాం. x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు 1:3. 1:3 రాసుకోవచ్చు 1/3. ఓకేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకి 40 లీటర్స్ మిశ్రమం మొత్తం, అవునా? అది 3:1 ఉంది. అప్పుడు దానికి మనం ఏం చేయాలి, మొత్తం అంటే 40 కదా, 40 అయినప్పుడు 140కి మనకి ఎంత వస్తుంది, బై 4 చేస్తే 10 వస్తుంది, అవునా? ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. 3 పార్ట్స్ అంటే ఎంత మనకి 10 × 3 30, 1 పార్ట్ ఉంది అంటే 10 × 1 10. అప్పుడు ఏంటి అంటే మనకి మిల్క్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మిల్క్ బై మనకి వాటర్ కలపాలన్నారు కాబట్టి x అంటే మనం తెలియదు ఎంత వాటర్ కలిపింది తెలియదు కాబట్టి x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకేనా, 1/3 అంటే ఎంత మారుతుంది, 1/3గా మారుతుంది కాబట్టి మనం ఈజ్ ఈక్వల్ 1/3 తీసుకున్నాం ఇంటూ క్రాస్ మల్టిప్లై. అప్పుడు ఏమవుతుంది 90 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 10. ఓకేనా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 80. x ఈజ్ ఈక్వల్ టు 80. మనకేమడిగారు ఇక్కడ ఎంత స్వచ్ఛమైన నీటిని కలిపితే మనకి 1:3గా కలుస్తుంది అంటే 80 లీటర్స్ మనం కలిపితే 80 లీటర్స్ కలిపితే మనకి స్వచ్ఛమైన నీటిగా మారుతుంది. ఆన్సర్ ఇస్ 80. ఓకే, మనకి 16th క్వశ్చన్ వచ్చేసి మిక్సర్ కంటైన్స్ ఆల్కహాల్ and water in the ratio of 3:4. If the 5 liters of alcohol and 10 liters of the water are added to the mixer, the ratio become 2:3. Find the original quantities of alcohol. Okay, ఒక మిశ్రమ ద్రావణంలో ఆల్కహాల్ మరియు నీరు నిష్పత్తి 3:4. ఆ మిశ్రమ ద్రావణానికి 5 లీటర్స్ ఆల్కహాల్ ని అండ్ 10 లీటర్స్ వాటర్ ని కలిపితే ఆ నిష్పత్తి 2:3గా మారుతుంది. అయినా మొదట ఆల్కహాల్ పరిమాణం ఎంత అనేది మనం అడిగారు అన్నమాట. ఓకేనా, చూడండి మనకి 3:4 ఇచ్చారు. ఏంటిది, ఫస్ట్ మిశ్రమం ఉన్న దానం అంటే ఆల్కహాల్ అండ్ వాటర్ నిష్పత్తి అనేది మనకి 3:4 ఇచ్చారు. ఓకేనా, అది ఆ ద్రావణానికి 5 లీటర్స్ మిశ్రమ ద్రావణానికి 5 లీటర్స్ ఆల్కహాల్ ని 10 లీటర్స్ వాటర్. ఓకే, ఇప్పుడు ఈ ఏది ఆల్కహాల్ కి మనకి 5 లీటర్స్ యాడ్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ మనకి 10 లీటర్స్ ఏం యాడ్ చేశారు, వాటర్ యాడ్ చేశారు అంటే 4x యాడ్ చేశారు. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి అడిగారు, ఆ నిష్పత్తి 2:3గా అంటే 2:3గా మారుతుంది. అయినా మొదటి ఆల్కహాల్ పరిమాణం అడిగారు. ఓకేనా, దీనికి ఏం చేశారంటే మనకి ఆల్కహాల్ కి 5 లీటర్స్ కలిపారు. ఓకే, నెక్స్ట్ మనకి వాటర్ కి మనకి 10 లీటర్స్ కలిపారు. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 2:3 అంటే మనకి 2/3. ఓకే, 2/3. అప్పుడు ఏమవుతుంది 3 × 3 9x, 3 × 5 15 and is equal to 2 × 4 8x, 2 × 10 plus 20. అప్పుడు 8x ఇటు వస్తే ఏమవుతుంది, x is equal to ఈ 15 అంటే ఎంత ఏమవుతుంది 5. ఇప్పుడు అడిగింది ఏంటిది, మొదట ఆల్కహాల్ పరిమాణ సంఖ్య ఎంత అడిగి. మొదట ఆల్కహాల్ అంటే ఇది మనకి 3 అంటే 3x. ఓకే, 3x. x వాల్యూ ఏమొచ్చింది మనకి 5 వచ్చింది అంటే 3 × 5 అప్పుడు ఏమవుతుంది 15. మొదట ఆల్కహాల్ పరిమాణం ఎంత 15. ఓకేనా, 15 ఇస్ ద ఆన్సర్. ఓకే, మనకి 18th క్వశ్చన్ వచ్చేసి ఒక బంగారం బరువు నీటి బరువుకు 19 రెట్లు, రాగి బరువు నీటి బరువుకు 9 రెట్లు, బంగారం రాగిని ఏ నిష్పత్తిలో కలిపితే ఆ మిశ్రమ లోహం నీటి బరువు 15 రెట్లు అవుతుందని అడిగారు. ఓకేనా, మనకేంటి అంటే ఇక్కడ బంగారం బరువు మరియు నీటి బరువు 19 రెట్లు. ఓకేనా, రాగి బరువు నీటి బరువుకు 9 రెట్లు. ఓకే,
ఏ నిష్పత్తిలో కలిపితే మనకి నీటి బరువు అనేది 15 రెట్లు అవుతుంది అన్నమాట. అంటే మనం ఏం చేయాలంటే దీనికి మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 15 మైనస్ 9 ఏమవుతుంది 6 అండ్ మనకి 19 మైనస్ 15 ఏమవుతుంది 4. అప్పుడు ఏమవుతుంది 3 2 3 2 2 3:2. ఓకేనా. ఇప్పుడు ఇచ్చారు కదా, దీంట్లోకి మనం ఏం చేసామంటే నీటి బరువు 15 రెట్లు ఉంటుంది చూసిగా, 15 రెట్లు ఉంటుందనగా దాని దగ్గర మైనస్ చేసాను, 3:2 వచ్చింది. ఓకేనా. ఏ నిష్పత్తిలో కలిపితే అంటే 3:2 నిష్పత్తిలో కలిపితే మనకి నీటి బరువు అనేది 15 రెట్లు అనేది ఉంటుంది. ఓకేనా. ఆన్సర్ ఇస్ 3:2. 19th క్వశ్చన్ వచ్చేసి ఒక పొడవు గల కొవ్వొత్తులు పూర్తిగా వెళ్ళడానికి వరుసగా 3 గంటలు 4 గంటల సమయం పడుతుంది. ఆ రెండింటిని ఒకటేసారి వెలిగిస్తే ఎంతకాలం తర్వాత వాటి పొడవుల మధ్య నిష్పత్తి 1:2 గా ఉంటుంది. ఓకేనా. 2 candles are equal to length can burn completely 3 hours and 4 hours respectively. If both are lit similarly, after how long will be ratio of the length be 1:2? ఓకేనా. మనకి 2 కొవ్వొత్తులు అనేది పూర్తిగా వెలగడానికి 3 గంటలు అండ్ 4 గంటల సమయం అనేది పడుతుంది. ఓకేనా. రెండింటిని ఒకటేసారి వెలిగిస్తే ఎంత కాలం తర్వాత 1:2 గా మారుతుంది అని అడిగారు. మనకి దీనికి ఒక ఫార్ములా ఉంది. అదేంటి అంటే T1 T2 x by y minus 1 by x by y into T1 minus T2. This is the shortcut method. ఓకేనా. ఇక్కడ చూడండి T1 అంటే ఏంటిది, ఇది T1, ఇది T2, ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. T1 3, T2 అంటే ఎంత 4, x by y అంటే ఇది x, ఇది y, 1/2 minus 1 by x అంటే ఎంత 1, y అంటే ఎంత 2 into T1 minus T2 అంటే ఎంత 3 minus 4. చూడండి, ఇది నేను 3 hours 4 hours T1 అనుకున్నా, T2 అనుకున్నా, అండ్ మనకి దీని 1:2 ని x అనుకున్నా, ఇది y అనుకున్నా, యాజ్ దీనిలో నేను సబ్మిట్ చేశాను. ఓకేనా. చూడండి ఇప్పుడు ఏమవుతుంది 3 into 4 ఏమవుతుంది, ఈ పైనకి వెళ్తే 1 minus 2. ఓకే, 1 minus 2/2 ఏమైతే ఉంది మనకి 1/2 by 1/2 into చూడండి ఇది 3 అవుతుంది, 1 into 3 minus 4. అప్పుడు ఏమవుతుంది 2 4s are 8 అంటే 8 minus 3 5 అంటే 3 into 4 to 1/2 by 5/2. 2 కి క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది 12/5. ఓకేనా. 12/5 ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 2 into 2/5. 5 2s are 10, 10 plus 2 12/5. ఆన్సర్ ఇస్ ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. మనకి షార్ట్ కట్ మెథడ్ అయితే మాత్రం ఇదే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ 20 క్వశ్చన్ వచ్చేసి ఏ బ్యాగ్ కంటైన్స్ 20 rupees and 10 rupees and 5 rupees notes in the ratio of 1:2:3. If the total amount in the bags 8,800 rupees, how many 5 rupees notes are in there? ఓకేనా. మనకి 5 rupees అని దేని అడిగారు. ఓకే, మనకి తెలుగులో వచ్చేసి ఒక సంచిలో 20 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయల నోట్ల మధ్య నిష్పత్తి 1:2:3 గా ఆ సంచిలో 8,800 రూపాయలు కలవు, అయినా ఆ సంచిలో ఎన్ని 5 నోట్ల కలవు అని అడిగారు. ఓకేనా. ఇది చూడండి, ఇది ఏదో ఉంది 1:2:3 లో ఉంది. ఓకేనా. ఇది 20 rupees 10 rupees 5 rupees. ఓకేనా. దీని ఎట్లా అంటే మనము ఇప్పుడు ఈ ఫస్ట్ 20 rupees ఎన్ని ఉన్నాయి అంటే 1:1 లో ఉంది, 1:20. ఈ మనకి ఏంటంటే మనకు ఒక కనుక్కోవడానికి మనకు ఒక రేషియో కావాలి. అవునా. అప్పుడు 2 into ఎంత 10 rupees and 3 into and 5 rupees. ఓకే, అప్పుడు ఏమవుతుంది 1:20 20 and 20 15. అప్పుడు ఏమవుతుంది 5 4s 5 4s 5 3s. అప్పుడు ఏమవుతుంది
4:4:3 ఓకేనా. ఇప్పుడు మనకి ఇది 4:4:3 వచ్చాయి. ఇప్పుడు ఏంటి 5 రూపీస్ మనది 5 రూపీస్ నోట్ది 3 అవునా. టోటల్ ఎన్ని 4 + 4 8 8 + 3 11 టోటల్ పార్ట్స్ అనేది ఓకేనా. ఇంటూ మొత్తం ఎంత 8800. ఇప్పుడు మనము 11 8 చేసుకోవచ్చా అండ్ 0కి 0 3 8 2400 ఓకేనా. మనకి 2400 వచ్చింది కరెక్టే. బట్ దీని ఏంటన్నాడు 5 రూపీస్ నోట్స్ అన్నాడు. అప్పుడు 2400/5 5 4 అప్పుడు ఎంత ఉంటుంది 40 అండ్ 8 అంటే 5 8 40 0కి 0 అప్పుడు ఆన్సర్ ఎంత 480. అంటే 5 రూపీస్ నోట్లు అనేది మనకి 480 ఉన్నాయి అన్నమాట ఓకేనా. 480 అనేది ఉన్నాయి.